అంతేనమ్మా, ఇవి క్రిస్టల్ రాళ్ళు. నీకు వజ్రము డిఫరెంట్గా ఉంటుంది మోడల్. ఇది కూడా డైమండ్ అంటే సముద్రం ఎట్లా ఉంటుంది. దగ్గర ఒకటి కూడా లేవు మేడం, డైమండ్ ఒకటి కూడా లేదు. వజ్రము అనేది డిఫరెంట్గా ఉంటుంది, మీకు చూస్తానే వజ్రం అనిపిస్తుంది. ఇక్కడ అంతా డైమండ్స్ ఏరుకొని వచ్చారు కదా వీళ్ళంతాను. వీళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ప్రతి ఊరాయి డైమండ్ డైమండ్ అనుకుంటారు. ఆటోలో వచ్చారు, సైకిల్లో వచ్చారు, కార్లో వచ్చారు, మోటార్ సైకిల్లో వచ్చారు, ఎద్దల బండ్లో వచ్చారు, గుర్రార్లో వచ్చారు, ఏదిలో వచ్చారు. డైమండ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఈ మేడం దగ్గర వచ్చినారు ఇలాగానే ఉండాలి ఏరుకునే దగ్గర రాబట్టి మేడం దగ్గర చాలా రాబట్టే. ఎందుకంటే ఇవి డైమండ్స్ అయితే కాదు అనుకుంటే మన పాలిటీకి వస్తుంది, లేదని మనకు దొరకదు డైమండ్. కానీ కొన్ని రోజులు మనం కష్టపడితే డైమండ్ దొరుకుతుంది. ఒక రోజుకు 2 రోజులకు డైమండ్ దొరకదు ఎప్పటికీ. అలా రాబట్టి మేడం కదా మేడం, అదృష్టం ఉండి ఒకటన్నా దొరుకుతుంది. ఇక్కడ చూడండి లైన్లు క్యూలు కట్టినారు. ఈరోజు దొరికేది ఓన్లీ ముస్టూరులోనే, సిగ్జార్లో కాదు, ముస్టూరు పొలాల్లోనే దొరికేది. ఎందుకంటే సిగ్జార్ రైల్వే స్టేషన్ కన్విట్ ఉండేది కాబట్టి ఎక్కువ సిగ్జార్లు అంటుంటారు, కానీ సిగ్జార్లు కాదు, మా ఊర్లోనే ఎక్కువ దొరికేది. ఈరోజు పైరు దొక్కుతున్నారని ఓనర్లు వచ్చి తిడుతున్నారు. ఎట్లా అంటే అట్లా నేను చెప్పిన ఉన్నీలే ఏరుకోలే పాపం ఎక్కడి నుండి వచ్చింటారు కదా ఏరే ఊళ్ళంటేను, ఏదో ఎప్పుడు వాళ్ళు వచ్చేది పాపం సంవత్సరానికి ఒకసారి వర్షాలు వచ్చినప్పుడే అంటే ఓనర్లు నేను చెప్తానే అట్లే కానిలే అన్న అని వెళ్ళిపోయేది. ఎందుకంటే మన చెప్తే కొంచెం రెస్పెక్ట్ ఇస్తారు మనకు మా ఊర్లో, అందుకు అట్లా చెప్తే వెళ్ళిపోయారు అంతా. చూడండి జనం వచ్చిన డేకుండకి దొరుకుతానే మనం చేతిలో పట్టుకొని 1 నిమిషం పట్టుకున్నామంటే డైమండ్ అనేది తెలుస్తుంది. డైమండా ఏమనేది మనకు తెలిసిపోతుంది, ఊహిస్తుంది మనసులో. లేదంటే ఇక రాయికి గోకినామంటే ఇక గెరి పడతావు. దాన్ని మనం ఒక రాయి తీసుకొని పగలగొట్టినామంటే డైమండ్ పగిలిపోదు. లేదు మనం అనుకున్నామంటే గ్యాస్ కొంచెం వేడి చూపించినామంటే ఇక పగిలిపోదు. అంటే నల్లగా కాదు పగిలిపోదు, రాయికి అనేది బ్లాక్ కాదు, అది అప్పుడు డైమండ్ అవుతుంది. ఇంకా మనం లేదంటే ఇక పసుపు నీళ్ళు వేసి పసుపులోకి వేసినామంటే ఇక కొంచెం పెట్టి తీసినామంటే ఇక పసుపు అంటుకోద్దు దానికి. అంటే చెకప్ ఎన్ని విధాలుగానే చేసుకోవచ్చు డైమండ్ని మనకు దొరికినప్పుడు. డైమండ్ అంటే బయట మనం చెకప్ చేసుకోవాలి. మనం ప్రతి ఒక్కరిని అడిగినామంటే కన్ఫ్యూజ్ అయిపోతాం, అన్న ఇది డైమండ్ అని చెకప్ చేయని. మిషన్ తెచ్చుకున్నామంటే మిషన్ ప్రతి ఒక్కదానికి డైమండ్ చూపిస్తూ ఉంటుంది, ప్రతి ఒక్క రాయికి చూపిస్తుంది డైమండ్. ఎందుకంటే మిషన్ ప్రతి ఒక్క దాంట్లో కూడా డైమండ్ అనేది ఉంటుంది కదా, రాయిలోనే కదా డైమండ్ వచ్చేది. అందుకు నేను చెప్పిన విధాలు ఫాలో అయితే గిన మీకు డైమండ్ దొరుకుతుంది. ఎందుకంటే డిసప్పాయింట్ కాకూడదు. ఒక 5 సంవత్సరాలు పడుతుంది, 6 సంవత్సరాలు పడుతుంది, 10-20 ఏళ్ళు పడుతుంది, ఎప్పుడో ఒకసారి మనకు దొరుకుతుంది.